రోహిత్ శర్మ. ఈ ప్లేయర్ ఫామ్లో లేనంత వరకు ఎవరు ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి, కానీ ఒక్కసారి ఫామ్లోకి వచ్చాడా అపోజిషన్ ఎలాంటిదైనా వాళ్ళకి బడిత పూజే. తన మారణాయుధాన్ని ఒక్కసారి ఎలా వాడాలో అలా వాడాడంటే దీనమ్మ అపోజిషన్ ఆస్ట్రేలియా అయినా 5 సార్లు ఛాంపియన్స్ అయినా రోహిత్ దూకుడు ముందు వంగి సలాం చేసి 2 చేతులతో మ్యాచ్ ఇచ్చేయడమే. రోహిత్ శర్మ ఆడడం మొదలు పెట్టాడంటే అపోజిషన్ కెప్టెన్కి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండదు. క్రౌడ్లో మాత్రం మాకెప్పుడు క్యాచ్ వస్తుందని వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే తను ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు కొడితే కుంభస్థలాన్నే కొడతాడు. గ్రౌండ్లో ఫీల్డర్స్ ఎవ్వరూ తనకు కనిపించరు. బాల్ ఎలాంటిదైనా క్రౌడ్లో ఉండాల్సిందే. ఫ్యాన్స్కి తను రోహిత్ శర్మే కావచ్చు, కానీ అపోజిషన్కి మాత్రం రావణుడు. నిన్న సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 45 బాల్స్లో 76 పరుగులతో ప్రభంజనం సృష్టించాడు. 6 సిక్స్లు 4 ఫోర్స్తో చెన్నై సామ్రాజ్యాన్ని తగలబెట్టేశాడు. ఐపీఎల్లోనే ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. మరి నిన్న రోహిత్ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.